హాయ్ అండి. ఈరోజు అది తమలపాకు మొక్క ఏ విధంగా నాటుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఈ చిన్న ట్రబ్బు చూడండి. ఈ చిన్న ట్రబ్బులో ఎన్ని మొక్కలున్నాయి. అలసంద ఉంది. ఇక్కడ అన్ని నార్లు అన్నీ చిన్న చిన్న నార్లు వేశాను. అయితే ఒక్కరోజు నీళ్ళు వేయకుంటే ఒడిగిపోయింది చూడండి. ఎంత అదిగా అయిపోయాయో. అందుకు ఎప్పుడైనా సరే తేమ శాతం ఉండేటట్టుగా చూసుకోండి. ఇవి జీడలాగా వచ్చేసిందని నేను తీసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎండలు కదా, అందుకు సరిగ్గా రావట్లేదు. తర్వాత ఎప్పుడైనా వేసుకుందాం అనేసి తీసేసి వీటికి కొంచెం ఈ ఏదన్నా వేరే మొక్క నాటుదాము ఈ స్టెమ్ములో అని. ఇది వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్ వేరే ట్రబ్బుల నుంచి ఇందులోకి వచ్చింది. బాగా పాకుతూ ఉంది. అసలు కొంచెం స్టెమ్ దానికి ఏమన్నా తగిలిచ్చామంటే చాలు దాన్ని అల్లుకపోతుంటుంది. కొంచెం బాగా నీళ్లు పోసి దీనికి ఇక్కడ సరస్వతి ఆకు కూడా ఉంది చూడండి. అక్కడ సైడ్ ఇది సరస్వతి ఆకు అంటారు. ఇది చాలా బాగుంటుంది పిల్లలకి. ఇది నేను స్టెమ్స్ మాత్రం తీసుకొచ్చాను. వాటర్లో పెడితే స్టెమ్స్ వస్తాయి. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు అందులో నీళ్ళు పెట్టడం వల్ల కొంచెం అదే పనిగా మెత్తగా అయిపోయి రావడం కొంచెం తొందరగా వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అంతలోపు ఎందుకు మట్టిలో పెట్టిన వస్తాయి కదా అనేసి నేను మట్టిలో పెడదామని ఇండోర్ ప్లాంట్ తమలపాకు స్టెమ్ము రెండు తీసుకొచ్చి స్టెమ్లో నాటుదామని తీసుకొచ్చాను. వాటర్లో పెట్టింటి. అయితే వీటికి కొంచెం రూట్స్ వచ్చాయి. అన్నీ తీసేసి మనకు మట్టిలో వాటర్ ఫెసిలిటీ కన్నా మట్టిలోనే బాగా వస్తుంది మొక్క ఏదైనా సరే. చాలా బాగా గ్రోత్ ఉంటుంది. కాకపోతే తేమ శాతం బాగుండాలి. తేమ శాతం లేకుంటే ఎట్లాంటి ఎంత మంచి ఇది అయినా సరే చనిపోతుంది మొక్క. అందుకు ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సాయిల్ అనేది మనకు బాగుందా, సాయిల్ బాగాలేదా అనేది చూసుకోవాలి. సాయిల్ బాగాలేదంటే కనుక ఎంత మంచి మొక్క అయినా సరే రాదు. దీనికి సాయిల్ చూడండి ఎంత బాగా మనం మెత్తగా ఉంది. నల్లరేగడి మన్ను చాలా బాగా లూజ్గా ఉండాలండి. ఇట్లా ఇందులో తమలపాకు స్టెమ్ము పెట్టేస్తున్నాను నేను. ఈ విధంగా పెట్టేస్తే మనము ఎందుకంటే ఎంత మన్ను అనేది గట్టిగా ఉంది అనుకోండి, గట్టిగా ఉంటే మొక్క అనేది రూటు పెరగలేదు. అది అక్కడనే బిగుసుగా పట్టుకపోయి చెట్టు అనేది రాలేదు. అందుకని చెట్టు ఎప్పుడైనా సరే మన్ను ఎంత బాగుంటే అంత బాగా స్టెమ్ మొక్క పెరుగుతుందండి. ఇందులో ఇంత ముందుకు వేపపిండి చెక్క వేశాను. అందుకోసమని ఇప్పుడు వేయట్లేదు. ఇంకా ఎందుకు మళ్ళీ ఎందుకు వేయాలనేసి వేయట్లేదండి. ఇప్పుడు బాగా మనం మొక్క అనేది ఏ విధంగా నాటాలో చూడండి. ఈ విధంగా నాటుతున్నాను నేను. తమలపాకు ఖచ్చితంగా వస్తుందండి స్టెమ్ముతోనే. కాకపోతే ఎవరికి తెలియకుండా తెచ్చుకోవాలి. ఎందుకంటే మరువం అయినా సరే, నాకు తెలిసిన కాడికి మరువం అయినా తమలపాకు అయినా కొన్ని మొక్కలు ఉన్నాయి. అట్లాంటి మొక్కలు మనీ ప్లాంటు ఇలాంటి మొక్కలు మాత్రం చెప్పకుండా తెచ్చుకోవాలి. చెప్పి తెచ్చుకున్నామంటే అది మొక్క అనేది రాదంట అని నాకు తెలిసిన కాడికి అయితే అది. అందులోనే ఎవరికైనా మనం మొక్క ఇచ్చామంటే మనం నాటిన మొక్క అనేది చనిపోతుంది. మన చేతులతో ఎవరికైనా ఇష్టమైన మొక్క ఇచ్చామంటే అది మన దగ్గర ఉండదు. ఇంకా నేనైతే ఫేస్ చేశాను. మరుగం వేరే వాళ్ళకి ఇచ్చి చనిపోయింది. అందుకోసమని ఇంకెవ్వరికి ఇవ్వట్లేదు. మళ్ళీ ఈ విధంగా నాటానండి. స్టెమ్ము ఈ విధంగా నాటుకుంటున్నాను. చాలా బాగా వస్తుంది తమలపాకు అనేది. ప్రతి దాంట్లో మనం ప్రతిరోజు ఉపయోగించుకోవాలి తమలపాకు మొక్కని. మనం ఎంత వర్షాలకైతే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే మనకు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు నాటుకోవడం బెస్ట్. అప్పుడే కావాలంటే ఒక్కోసారి రాకపోవచ్చు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు నాటుకోవచ్చు. మొక్క అనేది ఎప్పుడైనా వస్తుందండి. కాకపోతే తేమ శాతం ఉండాలి, దానికి తగిన సాయిల్ ఉండాలి, దానికి సరిపోయిన వాతావరణం ఉండాలి. అందుకోసమని నీడలోనే పెట్టాలి. ఎండ అనేది ఎక్కువ తగలకుండా మనము తేమ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. చాలా బాగా వస్తుంది. ఇక్కడ నీళ్ళు అనేది మనము పోసేటప్పుడు ఒకటేసారి పోయకూడదు. చుట్టుముట్టు
పోసేటట్టు పోయాలి. ఎందుకంటే గుంతలాగా పడిపోతుంది. ఇక్కడ ఉసిరికాయ విత్తనాలు చూడండి. ఉసిరి మొక్కలు వేశాను అప్పుడు విత్తనాలు. 2 ఉసిరి విత్తనాలు వచ్చాయి. అన్నీ వేసింటే 2 వచ్చాయి. బాగా వచ్చినాయి. 2 బాగున్నాయి హెల్తీగా. ఇప్పుడు ఇక్కడ సరస్వతి ఆకు అని చెప్పాను కదా, అది సరస్వతి ఆకు అండి. చాలా బాగా అంటే పిల్లలకి నాలుక మందంగా ఉండి పిల్లల జ్ఞాపక శక్తి కోసం దానికని మనం సరస్వతి ఆకు చాలా బాగా ఉపయోగిస్తారు. చాలా బాగుంటుంది. మన చిన్న టబ్బులో చిన్న గార్డెనింగ్‌లో ఒక 5, 6 మొక్కలు నాటుకున్నా కూడా ఎంత సంతోషం చెప్పండి. దాని కాడికి ఒక టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మనిషికి ఎంత రిలీఫో చూడండి. అసలు మన్ ఏం కావాలి ఇంకా? ఇట్లాంటివి కాకుంటే మనకు చిన్న చిన్న ఆనందాలే కదా! ఒక మొక్క నాటామంటే దాన్ని ఎంత అదిగా గమనించొచ్చో. అసలు ఆ మొక్కకు నీళ్ళు కావాలా? నీళ్ళు పొయ్యాలా? ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలా? దానికి సరిపోయిన ఏవైనా ఇంకా ఇవ్వాలా అనేది మనకు అర్థమవుతుంటుంది. ఒక్క మొక్క నాటి చూడండి, మీరే ఎన్నో మొక్కలు నాటుకోవాలని మీకు ఆసక్తి వస్తుంది. తమలపాకు స్టెమ్‌తో కూడా వస్తుందండి. కాకపోతే నేను కొంచెం స్టెమ్ కిందికి లేకుండే నాటేశాను వస్తుందేమో అని. ఇప్పుడు ఇండోర్ ప్లాంటు అయితే ఇది వాటర్ మిలన్ ఉంది ఇక్కడ. కర్బూజాకాయ అంటే మామూలుగా వాటర్ మిలన్, కర్బూజా ఉంది. ఇందులోనే నాటేస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ ఒక్క టబ్బులోనే ఇన్ని మొక్కలా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే దీనికి బలం అనేది ఉంది కాబట్టి చెట్టు ఎన్ని చెట్లైనా వస్తుంది. మనం ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాం కదా, ఘనజీవామృతం, జీవామృతం అట్లాంటివి ఇస్తున్నప్పుడు మొక్క అనేది ఎంత అనేది ఏం కాదు, వస్తుంది, బాగా వస్తాయి. అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇవి రూట్స్ రాలేదు, కొంచెం వచ్చాయి. కానీ నేను మట్టిలో నాటుతున్నాను, బాగా వచ్చాయి. రూట్స్ వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే మనకు కొంచెం వెయిట్ చేయాలి, వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే వెయిట్ చేస్తే వస్తాయండి. చాలా బాగుంటాయి ఈ మొక్కలు. మనము నెమలి తోటకూర అని కూడా అంటారు ఇట్లా తోటకూరని, కానీ కాదు, ఇది ఇండోర్ ప్లాంట్. ఇది బాగుంటాయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కసారి నాటి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క గార్డెనింగ్లో ఖచ్చితంగా ఏదో ఒక మొక్క నాటుకోండి. ఇంటి దగ్గరైనా సరే ఏదో ఒక మొక్క నాటుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.